బ్రేకింగ్ చూస్తున్నాం. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. ఈ పరీక్షల్ని డిసెంబర్లో నిర్వహించనుంది. తేదీలను త్వరలోనే ప్రకటించనుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. నిరుద్యోగుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో పలువురు అభ్యర్థులతో ప్రభుత్వంలో ఉన్న కొందరు నేతలు చర్చలు జరిపారు. ఆ విషయాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోనే వాయిదా ప్రకటన వెలువడినట్లు సమాచారం. మొత్తం 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గత ఏడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. ఈ పరీక్షలను డిసెంబర్లో నిర్వహించనుంది. తేదీలను త్వరలోనే ప్రకటించనుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే గ్రూప్ 2 పరీక్ష ఆగస్టు 7 తేదీలో నిర్వహించాల్సి ఉంది. అయితే డిఎస్సి ఉందన్న ఆందోళన నేపథ్యంలో ఈ తేదీలను అయితే డిసెంబర్ కి అయితే మార్చి నోటిఫికేషన్ అయితే అధికారిక ప్రకటన అయితే టీజీపీఎస్సీ అయితే చేసింది. అయితే నిరుద్యోగుల నుంచి చాలా విజ్ఞప్తులు రావడంతో ఇలా బట్టి విక్రమార్క అభ్యర్థులతో కలిసి భేటీ అయ్యారు. ఈ భేటీలోనే ఈ 783 పోస్టులు ఏదైతే గ్రూప్ 2 వస్తున్నాయో దీనిపై అయితే ప్రకటన అయితే జారీ చేస్తూ మొత్తానికి అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే 5.51 లక్షల మంది అయితే అభ్యర్థులు అయితే దీనికైతే దరఖాస్తు చేస్తున్నారు. అయితే ఆగస్టు 29, 30 గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఇప్పటికే ఇంతకు ముందు తేదీలను అయితే ఆ విధంగా ప్రకటించింది. అయితే దీని తర్వాతనే గ్రూప్ 1 కావచ్చు, 4 పరీక్షలు ఏదైతే గ్రూప్ 2 నియామక పరీక్షలు ఉన్నాయో వాటిపై కూడా అయితే తేదీలు ఉన్నాయి. అయితే వీటికి సమయం లేకపోవడంతోనే డిసెంబర్ కు వాయిదా వేస్తూ అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టు అయితే తెలుస్తుంది. అయితే మరోవైపు తెలంగాణలో జరిగే డిఎస్సి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవైతే జూలై 10 నుంచి అయితే ప్రారంభం అయితే అయ్యాయి. అయితే ఆన్లైన్ లో పరీక్షలు అయితే ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించి మాత్రం యథావిధిగా ఉంటాయని కూడా టీజీపీఎస్సీ అయితే తెలిపింది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.